హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి టైం డేట్ 18. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే మార్నింగ్ ఇక్కడ వస్తాను. ఎందుకు వస్తానంటే మా రాక్షిని దీన్ని వాకింగ్ చేపించడానికి వస్తా. ఇక్కడ చూడండి పిట్టల సౌండ్ ఎంత మంచిగా అనిపిస్తుందో వినండి ఒకసారి. కోయి 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 అని సౌండ్ వస్తుంది. అదే నిన్న ఫుల్ వానల పోయి అక్కడిక్కడ పోయి వచ్చి మా వాళ్ళు వచ్చిండ్రి ఊరు నుంచి హాస్పిటల్కి. వాళ్ళని అయితే ఇద్దరిని ట్రైన్కి వదిలి వచ్చే వరకు రాత్రి 2:30 పండుకునే వరకు 2:30 వీడియో ఎడిటింగ్ చేసి పండుకునే వరకు 3:30 ఆగా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మార్నింగ్ 8 o'clock అయితే వీడియో వస్తుంది. ప్లాన్ చేసి కష్టపడి వీడియో అయితే రెడీ చేశాను. అంత ఈజీ కాదు. 365 రోజులు 365 days ఛాలెంజ్ తీసుకున్నాను. నేను రెగ్యులర్గా వీడియో వేస్తానని ఒప్పుకున్నా, మీకు అందరికీ ఒప్పుకున్నా, యూట్యూబ్కు కూడా తెలియజేయడం జరిగింది కదా. అందుకే దయచేసి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం నెక్స్ట్ ఈరోజు వీడియో ఏమేమి చూపించగలను. నా లైఫ్ స్టైల్తో పాటు బెంగళూరులో ఉన్న లైఫ్ స్టైల్ చూపిస్తాను. ఫ్రెండ్స్, వాకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వచ్చాను. ఒక పాప పండింది, ఒక పాప తగ్గిలు పడుతుంది, ఒక పాప పండింది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? రాజా ఏం చేస్తుండవు? పెద్ద పాపవా నువ్వు? పెద్ద పాపవా? ఏం చేసినారు ఇద్దరు? ఏ చిన్నాను ఏం చేసినా? ఎప్పుడు పెద్దగా అవుతారు? ఎప్పుడు ఎప్పుడు అమ్మ అంటావు? పల్టీలు కొడుతుంది, పల్టీలు. ನಾನು ಕೂಡ ಅಕ್ಕ ಕದಾನು ಸ್ಟಾರ್ಟ್ ಹೋಗಿ उसको बस अब मैं भी उठेगा सोच रहा होगा. స్నానం అయితే చేశాను. ఇప్పుడైతే ప్రోటర్ చేయడానికి వెళ్తున్నా. వెళ్ళి ఏదేది మంచిగా అనిపిస్తే అదైతే మీదకి వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నీళ్ళు లేచినా అమ్మా? కోళ్ళను వాకింగ్ తిను. నేను బెంగళూరులో ఉన్నటువంటి అల్సూర్ లేక్ అని ఉంది, అక్కడికైతే వచ్చాను. గణపతులన్నీ ఇక్కడైతే క్రేన్స్ ద్వారా వేస్తారు. ఇది ఇంత ప్లేసే వేస్తారు. చూడొచ్చు ఎంత ఉందో. ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇక్కడ వరకు అక్కడ కనిపిస్తున్నది అంతా గణపతులదే. ఎప్పుడు గణపతుల పండుగ వచ్చినా నియర్ బై ఏరియా వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. గణేష నిమజ్జనం జరుగుతుంది. ఇంతే ప్లేస్లో అయితే గణేష నిమజ్జనం జరుగుతుంది. ప్రతి ఆట గణపతులు అధిక సంఖ్యలో వస్తాయి. ఇక్కడ అటుపక్క చాలా అద్భుతంగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ అంతా రాత్రిపూట సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ నుంచి అందరూ వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడ కనిపిస్తున్నది అంతా గణేష నిమజ్జనంకి సంబంధించిన కట్టెలు, పూలు, వీళ్ళు అన్నీ అక్కడే పడ్డాయి. చూడొచ్చు, ఇదింత ప్లేస్లోనే వాళ్ళైతే గణేష నిమజ్జనం చేస్తారు. అటుపక్క మంచి నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే గణేష నిమజ్జనం కోసం చేశారు. ఫ్యూచర్లో అక్కడ కనిపిస్తున్న లేక్ ఇలా అవుతుందంట. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎంట్రన్స్ టు లేక్ ఆపోజిట్ విమెన్స్ కాలేజ్ గేట్ సైడ్ ఇలా అవుతుందంట. తర్వాత ఇది అల్సూర్ లేక్ అంటారు. పావురాలు చూడండి ఎంత అద్భుతంగా ఉండవో. ఓ చిట్టి పావురమా పాపం. చాలా పావురాలు అయితే ఉన్నాయి ఇక్కడ.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి అల్సూర్ లేక్ అని ఉంది. ఇక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా సాయంత్రం టైంలో అందరు ఇక్కడంతా వాకింగ్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. చూడండి, అంత వర్షం పడుతుంది. పెద్దగా ఉంది ఇదైతే లేక్. అక్కడి నుంచి అక్కడ వరకు ఉంది. అక్కడంతా పుట్టిలు కూడా ఉన్నాయి. పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇటుపక్క పట్టుకొని అటుపక్క పట్టుకొని అట్లా పోయి అక్కడ వరకు ఉంది. వాకింగ్ తిరుగుతూ ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్, వాన వచ్చినందుకే కొంచెం సేపులో ఇక్కడ వాన పడకుండా అక్కడ నిలబడింది. 2 అవర్లు ఇక్కడ రావడం వల్ల వర్షం కారణంగా ఇక్కడనే అయితే దీన్ని అల్సూర్ లేక్ అంటారు. ఇది బెంగళూరు సిటీలోనే ఉంటుంది. చూడొచ్చు, ఇంత పెద్ద ఇక్కడ నుంచి పట్టుకొని అక్కడ లాస్ట్ వరకు అక్కడ వరకు ఉంది. ఇక్కడ సైడ్ పోతే అందరూ వాకింగ్ చేస్తారు. ఫైనల్గా చాలామంది పనిచేసే వాళ్ళు ఇక్కడ జోపిడీలు వేసుకొని కూడా ఉంటారు. ఇక్కడంతా చెట్లు అంతా ఉన్నాయి. అందరూ వాకింగ్ అంతా ఇక్కడికే వస్తూ ఉంటారు. చూడొచ్చు, ఎంత అద్భుతమైన వ్యూ. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి చెరువు అంటారు, దీన్ని అల్సూర్ లేక్ అంటారు. బాగా నానుకుంది నాన్న, ఎత్తంత నానుకుంది. నేను శివాజీ నగర్కి వచ్చిన. अच्छा है, चमक दिख रहा ना इसलिए कलर ये कलर आया ना इसलिए. अच्छा देखो इधर पानी पूरी का रहा है ठंडा. ఫ్రెండ్స్, శివాజీ నగర్కి షాప్కి వచ్చిన ప్రోటర్ పని చేయడానికి. కలర్గా బాగుంది ఇక్కడ షాపు. వర్షం వస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాల. ఇదంతా కమర్షియల్ స్టేట్ అంటారు. ఫ్రెండ్స్, పెద్ద అపార్ట్మెంట్లో వాళ్ళకి డబ్బులు ఎంత కష్టపడి సంపాదించుంటారు కానీ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళైతే. ఇప్పుడు ఫైనల్గా ప్రోటర్ పర్సల్ ఇవ్వడానికి వచ్చాను. అందరి దగ్గర ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెంగళూరులో ఫుల్ వాన. 2 అవర్లు వాన పడి మరి రంగితని 6:30కి తొలక రావాల్సి వచ్చింది. ఇప్పుడు 9:30 అయింది. ఇప్పుడు వచ్చినాము ఇంటికి. రంగిత కూడా నాని సూర్యమను. నా పాప నానిపోయిందే, నా బంగారి నానిపోయా. ఏం చేస్తున్నామా? హాయ్ అబ్బు, ఈ కలర్లో బాగుంది కానీ కడుపు దగ్గరికి అయింది కదా. సరిపోయలేదు కదా నీకు గరం కట్ట? సరిపోయలేదు కదా పాపకి? సరిపోయలేదు. కొంచెం పెద్దది తీసుకున్నాం అనుకుంటే ఇది కొంచెం మెత్తది ఉండేవాడు. అడిగితే నెక్స్ట్ సైజ్ అడిగితే కానీ ఇదే లాస్ట్ అని చెప్పేవాడు సైజ్. చెప్పు. అదే అంగడిలోనే తెచ్చినాం కదా. ఫ్రెండ్స్, మరి అన్విత బోధ ఉంటుంది, చూపిస్తాను రండి. స్కూల్ నుంచి వచ్చినాం అనుకుంటా. చేస్తున్నామా? ఏం కూర? పల్లి కూర. చూపి. అబ్బు, పల్లీల కూర రే. మరి ఎందుకు ఈరోజు పల్లీల కూర తింటున్నావా? ఇంటికి సైడ్ కనుకో, లెఫ్ట్ హ్యాండ్ తోటి. ఒక పాప ఈడ ఉంది, ఇంకొక పాప ఆడ ఉంది, ఇంకొక పాప కనిపిస్తలేదు. ఇక్కడ ఉందా? ఇంకొక పాప గరం కోట్ వేసుకునిలేదా? పండుకొని లేచినావా రాజా? పండుకొని లేచినావా? పాప లేచిందమ్మా. పాప లేచింది. మా పాపకి గరం కోట్ తెచ్చిన చిన్నగా అయింది. చిన్నగా అయింది కదమ్మా పాపం, నీకు టైట్ అయిందంటే. జో గరం కోట్ ఖరీదైతే ఒక కవర్. ఇద్దరు హాయ్ చెప్పండి అమ్మా, హాయ్ చెప్పండి. పండుకొని లేచిండ్రు ఇద్దరు. నీవెందుకు వేసుకునిలేవు గరం కోట్? నీకు వేసలేదు అమ్మ ఎందుకో? నువ్వు టైట్ అయిందని ఏడ్చినావంటమ్మా. పాపకి కొంచెం సరిపోయింది.
టైట్గా అయింది గరం కోట్లునేమో 2 తెచ్చిన వేస్ట్ అయినాయి కదా, వేస్ట్ అయ్యాయి కదా. టైట్ అయ్యి కాసి వాపస్ తీసుకుంటాడో లేదో, వాష్ చేసింది అమ్మ. వాపస్ తీసుకుంటాడో లేదో తెలియదు. పెద్ద సైజు కావాలి కదా మీకు, మీరు పెద్దగా అయిండ్రు కదా, పెద్ద సైజు కావాలి కదా. నేను సరిపోతుందని తెచ్చిన, సరిపోదు కదా మీకు, సరిపోదా కదా. సరిపోదా, పెద్దది తేవాలనా అన్నమ్మ, పెద్దది తేవాలనా. పాప చూడు ఏమి ఏమి కూతలు వేస్తుండ్రు ఏమి. చెప్పు ఏందమ్మా కూతలు వేస్తున్నావు, వేయి ఏమి. ఆహా, ఇద్దరు అక్క చెల్లెలు కూతలు వేస్తుండ్రబ్బా, కూతలు. మా పాపలకి గరం కోట్ కొనుక్కొచ్చిన రీసెంట్గా, సరిపోతుంది అనుకున్నా. టైట్ అవుతుంది, వాళ్ళమ్మ వాష్ చేసింది. వాళ్ళు వాపస్ తీసుకుంటారో తెలియదు. తీసుకుంటే చేంజ్ చేయాలా, లేదంటే మళ్ళీ కొత్తది నెక్స్ట్ పెద్ద సైజు తీసుకోవాలా. ఎన్ని కష్టాలున్నా అక్కడిక్కడ తిరిగి వచ్చి మా పాపలను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పాపలని రోజు మీకు మార్నింగ్ ఒకసారి, రాత్రి ఒకసారి వీడియోలో చూపిస్తా. దయచేసి అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమమ్మా ఏమంటున్నా, ఏమి ఏం చెప్తుండ్రో పాప, ఏం పల్టీ కొడుతుంది రాజా, పల్టీ కొడుతుంది కన్నడలో, పల్టీ కొడుతుందా, కోల్టీ కొడుతుంది, పల్టీ కొడుతుంది, పల్టీ కొట్టింది, పల్టీ కొడుతున్నారు కదా. క్యాంపస్ అబ్బి నైట్ అలా చూపు ఫ్రెండ్స్. మాదైతే నిన్నటి నుంచి డైలీ వ్లాగ్ స్టార్ట్ అయింది. 365 డేస్ ఒక్కరోజు కూడా, 365 రోజు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా రోజు మార్నింగ్ 8 o'clock అయితే వీడియో అప్లోడ్ అవుతుంది. 17 సెప్టెంబర్ 2025 నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 16 సెప్టెంబర్ 2026 వరకు 365 డేస్ రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తాము. ఫ్రెండ్స్ చూడండి, యూనిక్ విలేజ్ బ్రో డైలీ టైమింగ్కి మార్నింగ్ 8 o'clock వీడియో వస్తుంది. డైలీ వ్లాగ్ 365 డేస్. డేటు 17/9/2025 నుండి 16/9/2026 వరకు. అదే ఈ సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు. ఇదైతే ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినాము నిన్నటిది. ఈ రోజుది కూడా వీడియో చేశాము. దీన్ని రౌండ్ చేయాలి. 18 ఈరోజు కదా, 18 వీడియో కూడా అయిపోయింది. 2 వీడియోస్ అయితే అయినవి, 2 వీడియోస్ అయినవి. ఇట్లా ఇవన్నీ అదే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 365 డేస్ అవుతుంది. 16కి నెక్స్ట్ ఇయర్ 16కి 365 డేస్ అవుతుంది. 17కి 366 అవుతుంది. ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్గానే ఉంది. ఎలాగైనా సరే మా లైఫ్ స్టైల్లో బాయ్ చెప్పు, బాయ్. ప్రతిదీ మీ దగ్గర సేవ్ చేసుకుంటూ మా లైఫ్ స్టైల్తో పాటు బెంగళూరులో చూడదగ్గ ప్లేసెస్ చూపిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.